నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముందుగా ప్రధానాంశాలు అంతర్జాతీయంగా సత్తా చాటుతున్న తెలుగు తేజం క్రీడారంగంలో సింధుకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన కేంద్రం శంషాబాద్ జోన్ డీసీపీ కార్యాలయంలో ఘనంగా 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతీయ జెండాకు వందనం చేసిన శంషాబాద్ జోన్ డీసీపీ ప్రకాష్ రెడ్డి దేశాన్ని అభివృద్ధి బాటలో మోదీ నడిపిస్తున్నారు హైకోర్టును కర్నూలులోనే ఏర్పాటు చేయాలని బిల్లులో ఉందన్న బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సీఎం జగన్ పై రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరట్ల బుచ్చయ్య చౌదరి ఫైర్ ప్రతిపక్షం గొంతు నొక్కుతూ జగన్ దుర్మార్గానికి ఓడిపడుతున్నారని ఆగ్రహం మూడు రాజధానులకు వ్యతిరేకంగా తిరుపతిలో టీడీపీ నేతల నిరసన ఏపీకి రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ ఇక వార్తల్లోకి వెళ్తే భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధుకు కేంద్రం క్రీడారంగంలో పద్మభూషణ్ ప్రకటించింది ఇటీవల కాలంలో అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్న సింధు ప్రతిభకు గుర్తింపుగా ఈ విశిష్ట పురస్కారం వరించింది కేంద్రం తాజాగా ప్రకటించిన పద్మ అవార్డులలో 5 తెలుగు వాళ్లకు పురస్కారం లభించింది పివి సింధు తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ అవార్డుకు ఎంపికైంది శ్రీభాష్యం విజయసారథి విద్యా సాహిత్యం చిన్నతల వెంకటరెడ్డి వ్యవసాయ రంగాలకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించారు ఏపీ నుంచి ఎడ్ల గోపాలరావు కళారంగానికి దళవాయి చలపతిరావు కళారంగాలకు పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేశారు శంషాబాద్ జోన్ డీసీపీ కార్యాలయంలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శంషాబాద్ జోన్ డీసీపీ ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి జాతీయ జెండాకు వందనం చేశారు ఈ కార్యక్రమంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उत्कल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभाशिष मागे गाये सब जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे लो भारत माता దేశాన్ని అభివృద్ధి బాటలో మోదీ నడిపిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు తూర్పు గోదావరి జిల్లాలో రామచంద్రపురంలో పౌరసత్వ చట్టానికి మద్దతుగా బీజేపీ నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ బిల్లు 2 సభల్లోనూ ఆమోదించి ముందుకు నడుస్తున్న సమయంలో కొన్ని రాజకీయ పార్టీలు అడ్డు తగులుతున్నాయని అన్నారు రాజధాని అమరావతిలో ఉండాలని తెలిపిన ఆయన బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు హైకోర్టును కర్నూలులోనే ఏర్పాటు చేయాలని బిల్లులో ఉందని తెలిపారు సందర్భంలో నేను ఈ ర్యాలీలో పాల్గొనడం కోసం రామచంద్రపురం రావడం జరిగింది ర్యాలీలో పాల్గొనడం జరిగింది భారతదేశాన్ని నరేంద్ర మోడీ గారు ఒక అభివృద్ధి పదంలోకి తీసుకువెడుతూ ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ఒక శక్తివంతమైనటువంటి దేశంగా తయారు చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ముందుకు వెడుతున్న సందర్భంలో ఆర్టికల్ 370 కానీ తలాక్ కానీ రామజన్మభూమి ఇష్యూ కానీ ఇదే సందర్భంలో సిఏఎన్ కానీ 2 సభల్లో ముందుకు వెడుతున్న ఆమోదించినటువంటి సందర్భంలో కొన్ని విదేశ శక్తులకు కమ్యూనిస్ట్ పార్టీలు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ భారతదేశాన్ని వ్యతిరేకించాలనేటువంటి ఉద్దేశంతో భారతదేశాన్ని శక్తివంతం కాకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో భారతదేశంలో ఉన్నటువంటి మైనారిటీ వర్గాలను రెచ్చగొడుతూ సిఏఏకు
మైనారిటీస్కి, భారతదేశంలో ఉన్నటువంటి మైనారిటీస్కి ఏ విధమైనటువంటి సంబంధం లేనటువంటి సందర్భంలో ఏదైతే పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ అవి ముస్లిం దేశాలు, మైనారిటీ అవి ముస్లిం దేశాలని ప్రకటించినటువంటి దేశాలు. అక్కడ ఉన్నటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి హిందువులు కానీ, క్రిస్టియన్స్ కానీ, పార్సీలు కానీ, సిక్కులు కానీ, బౌద్ధులు కానీ, ఆ దేశంలో ఉన్నటువంటి మైనారిటీస్ వాళ్ళు ఈ దేశానికి వస్తే 14 మొన్నటి వరకు 14 ఉండేది, 14 వరకు ఉండే వాళ్ళని మన దేశంలో పౌరసత్వం ఇవ్వాలనేటువంటి ఒక చట్టాన్ని మోడీ గారు చేశాం. శాసన మండలి రద్దు విషయంలో మా నేషనల్ పార్టీ మాకు ఒక స్టాండ్ ఇచ్చింది. దీని మీద ఏ విధమైనటువంటి కామెంట్ చేయకూడదని. అమరావతి అనేది రాజధాని అమరావతిలోనే ఉండాలి. మేము కర్నూలులో ఒక హైకోర్టు పెట్టాలనేది మా పార్టీ నిర్ణయం తీసుకుంది. అది బిల్లులో ఉంది. మేము మండలాలు అంటే రీజనల్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలని మేము మా మేనిఫెస్టోలో పెట్టాం. అది కూడా ఈ బిల్లులో ఉంది. ఈ విధంగా విడిపోతున్న సందర్భంలో ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే. మరి అలాంటప్పుడు అమరావతి ఒకటే రాజధానిగా ఉండాలని ఎలా అనుకుంటున్నారు? చెప్తా. మీరు మంచి ప్రశ్న వేశారు. నేను అదే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ డీసెంట్రలైజేషన్ ఆఫ్ ది డెవలప్మెంట్ అంటే మా ఉద్దేశం అదే. చట్టాన్ని చుట్టంగా మార్చుకొని నియంతృత్వ పాలన చేస్తున్న రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన గనుడు సీఎం జగన్ అని రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మాటే వేదంగా పనిచేస్తూ తన పదవిని, బాధ్యతను, గౌరవాన్ని జగన్ పాదాల దగ్గర పెట్టిన స్పీకర్ తమ్మినేని సీతారామని శాసనసభ సమావేశాల్లో శాసనసభ్యుల హక్కులను హరిస్తున్నారని ఆయన అన్నారు. ప్రతిపక్షం గొంతు నొక్కుతూ దుర్మార్గానికి ఒడిగడుతున్నారని ఆయన మండిపడ్డారు. రెడీ? పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. రాష్ట్రంలో ఈ మధ్య జరిగిన పరిణామాలన్నీ మీరు చూస్తూ ఉన్నారు. ఏ విధంగా చట్టసభలని నిర్వీర్యం చేయడం కోసం, ప్రజాప్రాతినిధుల యొక్క హక్కులను హరించడం కోసం బ్రూటల్ మెజారిటీతో వైఎస్ఆర్ ప్రభుత్వం వ్యవహారం చేస్తుందో, అధ్యక్ష పీఠాలని గౌరవం లేకుండా ఏ విధంగా నిర్వీర్యం చేస్తున్నారో ఆంధ్రప్రదేశ్ చట్టసభ ఒక ఉదాహరణ. చట్టసభ చట్టుబండలుగా మార్చారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారమే చట్టసభ నడుస్తూ ఉంది. స్పీకర్ గారు రూల్స్ బుక్ గురించి మాకు అక్కర్లేదు, నేను చెప్పిందే వేదం అంటున్నారు. బహుశా భారతదేశ పార్లమెంటరీ సాంప్రదాయాలని తోసి రాజని, నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే రూల్ అంటున్నారు. ఇది ఎక్కడా జరగలే. కానీ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ ఉదయం 9ంటికి క్యాబినెట్ పెట్టి 10:30కి బీఎస్సీ పెట్టి బీఎస్సీలో చర్చించాలని చెప్పినప్పుడు మేము చెప్పాం మా పార్టీ తరఫున, ఇది కరెక్ట్ కాదు, 2 రోజులు టైం ఇవ్వాలంటే అదేమి కాదు మా ఇష్టం అన్నారు. 11ంటికి అసెంబ్లీ పిలిచారు. 11ంటికి అసెంబ్లీలో బిల్లు పెట్టారు. అసలు ఇదే సాంప్రదాయం ఎక్కడైనా ఉందా భారతదేశ చరిత్రలో? పార్లమెంటరీ సాంప్రదాయం ఇది. ఒక ప్రధానమైన నిర్ణయం, రాజధానికి సంబంధించి ఒక ప్రధానమైన నిర్ణయం, 5 కోట్ల సేమాంధ్రుల యొక్క భవిష్యత్తును నిర్దేశించే నిర్ణయం అది. అలాంటి నిర్ణయం చేసేటప్పుడు సరైన సమయం ఇవ్వాలా అక్కర్లేదు, రూల్ ప్రకారం ఉండాలా అక్కర్లేదు. స్పీకర్ బుల్డోజ్ చేశారు, మేము అభ్యంతరం చెప్పాం, బుల్డోజ్ చేశారు, ప్రవేశపెట్టారు. మమ్మల్ని అందరినీ బయటకు మార్షల్తో గెంటించి బిల్లు పాస్ చేశారు. ఉదయం 9ంటికి క్యాబినెట్, 10ంటికి బీఎస్సీ, 11ంటికి బిల్లు పెట్టడం, 8ంటికి బిల్లు పాస్ చేయడం. మేము అడుగుతా ఉన్నాం, 22
ఎమ్మెల్యేలు మినిస్టర్లు కౌన్సిల్లో కూర్చున్నారు. వాళ్ళకున్నది 9 మంది, 22-9 కలిపి ఆందోళన చేయడం మొదలుపెట్టారు. శాసన మండలికి ఒక ప్రత్యేకత ఉంది, ప్రతిపత్తి ఉంది. దానికి ఒక చైర్మన్ ఉంటారు. మైకులు కట్ చేస్తారు, ఛానల్స్లు కట్ చేస్తారు. అంటే మీ చేతుల్లో అధికారం ఉందని ఎవడిచ్చాడు రైట్? శాసనసభలో మమ్మల్ని చూపించడం వల్ల, మాకు మైకులు ఇవ్వటం వల్ల, పోడియం దగ్గరికి వెళ్ళాల్సిన కర్మ మాకు పట్టించారు. మాకు మైక్ ఇస్తే రూల్ బుక్ నేను చెప్పా అనేకసార్లు అనుభవంలో 6వసారి శాసనసభ్యుడిగా, పలానా రూల్ ప్రకారం మేము మాట్లాడాలి, పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటే అవకాశం ఇలా. పైగా ఒకటే అన్నాడు స్పీకర్ గారు, మీరు రూల్ బుక్ దోచుకో అవతల అన్నాడు. తోచుకో అవతల. 3 రాజధానులకు వ్యతిరేకంగా తిరుపతిలో టీడీపీ నేతలు నిరసన చేపట్టారు. ఏపీకి ఒకే రాజధాని, అది అమరావతిని కొనసాగించాలంటూ తిరుమల అలిపిరి పాదాల వద్ద కొబ్బరికాయలు కొట్టి ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ తమ వ్యవహార శైలిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీకి రాజధానిగా అమరావతిని కొనసాగించాలని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ డిమాండ్ చేశారు. రాజధాని అమరావతిని కాపాడు గోవిందా, రాజధాని అమరావతిని కాపాడు గోవిందా, రాజధాని అమరావతిని కాపాడు గోవిందా, నవ్యాంధ్రప్రదేశ్ కాపాడు, రాజధాని కాపాడు గోవిందా, అమరావతిని కాపాడు గోవిందా, కాపాడు గోవిందా, అమరావతిని కాపాడు గోవిందా, అమరావతిని కాపాడు గోవిందా, అమరావతిని కాపాడు గోవిందా, రాజధాని కాపాడు గోవిందా, అమరావతిని కాపాడు గోవిందా, అమరావతిని కాపాడు గోవిందా, ఆంధ్రప్రదేశ్ని కాపాడు గోవిందా, అమరావతిని కాపాడు గోవిందా, అమరావతిని కాపాడు గోవిందా, ఆంధ్రప్రదేశ్ని కాపాడు గోవిందా, అమరావతిని కాపాడు గోవిందా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి రాజధానిగా మనము సంకల్పించుకున్నాము. రాజధానిగా కూడా మన పరిపాలన అందిస్తుంది, మనం రాజధానిగా అనుభవిస్తున్నాము. అయినప్పటికీ గత ప్రభుత్వం చేసినటువంటి మేలు భవనాలు ఉండకూడదు, రాజధాని ఉండకూడదని ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని ఒక కక్షపూరిత చర్యతో ఈ రోజున 3 రాజధానులు, విశాఖపట్నానికి వర్కింగ్ క్యాపిటల్ అని, అదేవిధంగా శాసనసభకి అమరావతి అని, అదేవిధంగా జ్యుడిషియల్ అనేసి కర్నూలు అని చెప్తున్నాడు. మళ్ళీ ఆయనే చెప్తాడు 3 రాజధానులు అన్నారు. మళ్ళీ ఈ రోజున అసలు రాజ్యాంగంలో రాజధానే లేదు, రాజధాని అనేదే లేదు అని అంటున్నారు. రాజధాని అనేదే లేకపోతే నువ్వెందుకు 3 రాజధానులు అన్నావు? అమరావతి రాజధాని కాదని ఎందుకు అంటున్నావు? ఆ పదాన్ని ఎందుకు వాడుతున్నావు? రాజధానులే లేవు అని చెప్పడం సమంజసం కాదు. తప్పకుండా జయలలిత ఊటీ నుంచి పరిపాలిస్తుంటే నువ్వు కూడా లోటస్ పాండ్ నుంచి పరిపాలించు, ఎవరు వద్దన్నారు? మేమేమి రమ్మన్నామా? నీకు ఆంధ్ర ప్రజలంటే నమ్మకం లేదు, ఆంధ్ర పోలీసులు అంటే నమ్మకం లేదు, ఆంధ్ర అంటే ఇష్టం లేదు. అటువంటిది ఎవరు ఇప్పుడు విశాఖపట్నం వెళ్తానంటాం? అక్కడ ఎన్ని రోజులు ఉంటావో ఎవరికి తెలుసు. కాబట్టి ఇలాంటి స్థిమితం లేనటువంటి మాటలు. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలంలోని గ్రామ పంచాయతీ పోలీస్ స్టేషన్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో గ్రామ సర్పంచ్ రేఖ, ఉండవెల్లి ఎస్ఐ విజయ్ కుమార్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో 71వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా సిఐ రాములు మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో దగ్గరగా ఉంటానని, మహిళలకు ఏ సమస్య వచ్చినా సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. కాలేజ్ ఇంటర్మీడియట్ ప్రజలకి, ప్రతినిధులకి, అక్కడ ఉన్న అందరికీ కూడా మా హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇది చాలా గొప్ప రోజు ఇవాళ. ఎందుకంటే 71 సంవత్సరాలు రాజ్యాంగం పూర్తి చేసుకున్న సందర్భంగా మనం చేసుకుంటున్న పండుగ ఇది. ప్రపంచంలో ఎన్నో రాజ్యాంగాలు ఉన్నాయి, కానీ ఏ రాజ్యాంగం కూడా ఇంత దీర్ఘకాలికమైన రోజుల నుంచి కొనసాగుతున్న రాజ్యాంగం లేదు. ప్రపంచంలో సగటున 17 సంవత్సరాలు ఒక రాజ్యాంగం యొక్క మామూలుగా జీవితకాలం. కానీ మన రాజ్యాంగం యొక్క జీవితకాలం ఇప్పటికీ 71 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. సో దీన్ని బట్టి మనము ప్రపంచంలో మన రాజ్యాంగం ఎంత విశిష్టమైనది, ఎంత గొప్పదనే విషయం మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. చాలామందికి తెలియక వేరే వేరే రకంగా అనుకుంటూ ఉంటారు. అందుకని చిన్నప్పటి నుంచి పిల్లలందరికీ కూడా దీని మీద పూర్తి అవగాహన ఉండాలి. మన దేశం పట్ల భక్తి, మన దేశం పట్ల ప్రేమ, అదేవిధంగా మన రాజ్యాంగం పట్ల కూడా మనం పూర్తి గౌరవంగా దాన్ని ఉపయోగ చేసుకుంటూ కూడా మనం ఉండాలి. మన పిల్లలు కూడా మనం ఇచ్చే వారసత్వం ఈ రాజ్యాంగం యొక్క విలువలే. అందుకనే ఈ రాజ్యాంగం సంబంధించి మనం అందరం గర్వపడాలా. ఈ రాజ్యాంగం గత అర్ధరాత్రి కృష్ణానది పరివాహక ప్రాంతంలో నమోదైన భూ ప్రకంపనలు తీవ్రత రియాక్ట్ స్కేల్పై 4.7గా నమోదైందని అధికారులు తెలిపారు. ఈ ప్రకంపన వల్ల ఆస్తి ప్రాణ నష్టాలు సంభవించలేదని స్పష్టం చేశారు. మరోవైపు నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోని పరిధిలో పలు గ్రామాల్లో రాత్రి 2:30 సమయంలో ప్రకంపనలు వచ్చాయి. గుంటూరు జిల్లా పిడుగురాల, వెంకటాయపల్లం, కోస్రూరు, మాచవరం, తుళ్లూరు తదితర ప్రాంతాల్లో ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. పెదకురపాడు, కొత్తపల్లి, బెల్లంకొండ, మాచర్ల తదితర మండలాల్లో ప్రకంపనలు ప్రజలు గమనించారు. జగ్గయ్యపేట, నందిగామ మండలాల్లో భూమి కంపించింది. భూ ప్రకంపనల సమయంలో పక్షులు, మూగజీవాలు అర్ధనాదాలు చేశాయని ప్రజలు వెల్లడించారు. జనగామ జిల్లాలో 71వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి డిపిఆర్ఓ కార్యాలయంలో ప్రేమలత ఆవిష్కరించారు.
ప్రజా వ్యతిరేక విధానాలతో పాలన కొనసాగిస్తున్న సీఎం జగన్ రాబోయే కాలంలో ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని మాజీ ఎమ్మెల్యే జేఏసీ నాయకులు ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 3 రాజధానుల నిర్ణయానికి బ్రేకులు పడినట్లే అని ఆయన అభిప్రాయపడ్డారు. శాసనమండలిని రద్దు చేస్తామని సీఎం జగన్ చెబుతున్న మాటలో అంత సులువు కాదని అన్నారు. అసలు అసెంబ్లీలో ఉండే రైట్స్ ఏంటి, శాసనమండలిలో మీ అహానికి తగిలినటువంటి దెబ్బగా భావించి ఈరోజు ఈ దారుణానికి శాసనమండలి పరిణామాల్లో ఈ రాష్ట్రాన్ని 3 భాగాలుగా 3 రాజధానులుగా విభజించాలని, సిఆర్డీఏని రద్దు చేయాలని 2 బిల్లుల్ని శాసనమండలికి పంపితే శాసనమండలిలో దీని మీద కూలంకషంగా ఇంకా కొంచెం ఎంక్వైరీ చేసి దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందేమో అని శాసనమండలిలో ఉన్నటువంటి సభ్యులు భావించి సెలెక్ట్ కమిటీకి పంపించారు. సెలెక్ట్ కమిటీ పంపించడం తప్పు అని చెప్పి అక్కడ చైర్మన్ మీద దౌర్జన్యం చేసి దుర్భాషలు ఆడి కులం పేరుతోటి దూషించినటువంటి సంఘటనలు ప్రజలందరూ కూడా చేతికరించుకుంటున్నారు. ఇప్పుడు శాసనమండలి ఎందుకు రద్దు చేస్తున్నామని అంటుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వింత పోకడ చెప్తున్నారు. ఖర్చు దోబరా ఖర్చు అయిపోతుంది. ఎందుకంటే సంవత్సరానికి 60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి అన్యాయంగాను. కాబట్టే దీన్ని నేను రద్దుపరచాలని నిర్ణయం తీసుకున్నానని చెప్తున్నారు. దోబరా ఖర్చులంటే మీ ప్రభుత్వాన్ని మేము ఒక ప్రశ్నిస్తున్నాం. ఈవేళ వైఎస్ఆర్ పార్టీకి కార్యకర్తల్ని వాలంటీర్ పేర్లతో డబ్బులు ఇవ్వడం దుర్వారు కదా. అలాగే మీరు ప్రభుత్వ భవనాలకి మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేయడం దోబరా కదా. ఈవేళ కోర్టులో మీ తరపున వాదించడానికి లాయర్కి 5 కోట్ల రూపాయలు ఫీజు చెల్లించడం దోబరా కాదా. ఇవన్నీ దోబరాలు మీరు ఎడాపెడా నవరత్నాలని చెప్పి మాటలు హామీ ఇస్తున్నారు, ఏదేదో చేస్తానని చెప్తున్నారు. ఆర్థిక పరిస్థితులు బాగోలేదని చెప్పినప్పుడు ఇవన్నీ కరెక్టా అని అడుగుతున్నాం. కాబట్టి దీనికి కూడా ఒక ప్రొసీజర్ ఉంది. మీరు అనుకున్నట్టునే రద్దు అయిపోయే పరిస్థితి కాదు. ఇది అంచెలంచెలుగా వెళ్ళాలి. ఇది ఇక్కడ నుంచి గవర్నర్కి మీరు తీర్మానం చెయ్యాలి, గవర్నర్కి పంపాలి. గవర్నర్ గారు దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ పంపాలి. అక్కడ హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలి. హోమ్ మినిస్టర్ గారు దాన్ని పరిశీలించి పార్లమెంట్లోనూ రాజ్యసభలోనూ ఆమోదం చేయించాలి. తర్వాత ప్రెసిడెంట్కి వెళ్ళాలి. ప్రెసిడెంట్ నుంచి నోటిఫికేషన్ రావాలి. ఇంత పని ఉంది. ఒకవైపు నుంచి హైకోర్టు 3 సభ్య కమిటీ మీరు తొందరపడద్దు, ఇంకా కూలంకషంగా ఇన్ఫర్మేషన్ తీసుకొని దీని మీద ఒక నిర్ణయం తీసుకుందాం. మీరు ఏది 71వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబియా బేగం పలు బస్తీలలో జాతీయ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా నా అల్లాపూర్ డివిజన్ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు పూర్తి చేసుకున్నాము.
ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్రం వచ్చిన మనకు రైట్స్ మాత్రం ఈరోజు 26వ తారీఖు జనవరిలో మనకు పూర్తిగా రైట్స్ రావడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటా ఉన్నాము. గత 70 ఏళ్ల నుంచి మన భారతదేశం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నాం. పక్క దేశాలతో పోల్చుకుంటే ఈరోజు మన భారతదేశం కూడా చాలా అన్నిట్లో అన్ని ఘన విజయాలు సాధించింది. ఈ 70 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మా భారతదేశంలోని అందరూ కూడా ఈరోజు సుఖంగా సంతోషంగా ఉన్నాము. మరియు మా అల్లాపూర్ డివిజన్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్తా ఉన్నాము. మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంతోషంగా ఉండేటట్లు ఈరోజు ఆయన అన్ని పనులు చేస్తూ ఉన్నారు. మా కుక్కట్పల్లి కాన్స్టిట్యుయెన్సీలో కూడా మా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూడా చేస్తాము. మరియు ఈరోజు గణతంత్ర దినోత్సవంగా నా అల్లాపూర్ డివిజన్ ప్రజలకి మరోసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పట్టుకోండి, అందరూ పట్టుకోండి, బస్సు వాళ్ళంతా పట్టుకోండి. దేశాన్ని ఎవరు ముక్కలు చేయలేరని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు. అస్సాంను భారతదేశం నుంచి విడదీస్తామంటూ జేఎన్యూ స్టూడెంట్ షర్జిల్ ఇమాం చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన భారతదేశం ఎప్పటికీ ఒకటిగానే ఉంటుందని అన్నారు. ఎవరికి ఈ దేశాన్ని విడదీసే దమ్ము లేదని, దానిని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. అటు నిరసన తెలిపి హక్కు అందరికీ ఉందని, కానీ ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ ఆహ్వానించదగ్గవి కాదని ఆయన అన్నారు. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. అంతర్జాతీయంగా సత్తా చాటుతున్న తెలుగు తేజం, క్రీడారంగంలో సింధుకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన కేంద్రం. శంషాబాద్ జోన్ డీసీపీ కార్యాలయంలో ఘనంగా 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతీయ జెండాకు వందనం చేసిన శంషాబాద్ జోన్ డీసీపీ ప్రకాష్ రెడ్డి. దేశాన్ని అభివృద్ధి బాటలో మోదీ నడిపిస్తున్నారు. హైకోర్టును కర్నూలులోనే ఏర్పాటు చేయాలని బిల్లులో ఉందన్న బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. సీఎం జగన్ పై రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరట్ల బుచ్చయ్య చౌదరి ఫైర్. ప్రతిపక్షం గొంతు నొక్కుతూ జగన్ దుర్మార్గానికి ఓడిపడుతున్నారని ఆగ్రహం. 3 రాజధానులకు వ్యతిరేకంగా తిరుపతిలో టీడీపీ నేతల నిరసన. ఏపీకి రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.